బాబు అనయ్య, ఆ, కొన్ని రోజులకి పెట్టొద్దు సరేనా? నిన్న మొన్న పెట్టింది కూడా ఇంకా ఇక్కడే ఉంది సరేనా? అయితే సరే నేను వెళ్ళొస్తానే. ఆ, అయినా కూడా 2 రోజులకి పని ఉండదు. చెట్లు మొత్తం ఎండిపోయాయి. ఆ, పాపు ఇక్కడే. ఏంటి? ఒక నిమిషం ఉండయ్యా. అవును, ఏంటమ్మా బయటికి వెళ్తున్నావా? అదంతా ఏం లేదు నాన్న. లేదు, శారీ కట్టుకున్నావు కదా అందుకని అడిగా. ఇలా చూడండి, ఏం భయపడకండి. అయ్యో దేవుడా, లోపలికి వెళ్తున్నారే. ఎంతకీ ఏం చెప్పారు? ఈ ఫారెస్ట్లో కేసులన్నీ ఏమవుతాయో దేవుడికే తెలియాలి. ఆ పరదేశీ పక్కన చుట్టూ తిరగటం వల్ల మనకే వచ్చింది ప్రమాదం. వాడొక వేటగాడు. అదేలా వాళ్ళ నాన్నకంటే పెద్ద వేటగాడు. వేటగాడంట. వాడు దాక్కునే చోట్లన్నీ ఫారెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. జరుగు. చేతిలో డబ్బులున్నాయా? ఇదిగో ఉంచుకో. జైల్లో ఉండే వాళ్ళకి ఇంతే వస్తుంది. నువ్వు అనుకున్నట్టు కాదు. కోటికి వెళ్ళకపోయినా పెద్ద కొడుకు వకీలుగా ఉండటం వల్ల మంచిదైంది. ఎందుకు అలా చేస్తున్నారు? తెలియక స్లిప్ అయిపోయింది. మీ నాన్న వెళ్ళిపోయాడా? ఏంటి? లేదు, మీ నాన్న వెళ్ళిపోయాడా? వకీల్ని కలిసి మళ్ళీ తిరిగి వస్తారా? ఆయన ఏమైనా చేసేస్తారా? చాచా, ఎందుకో ఈ ఫారెస్ట్ కేసులో మంచిదే ఇదే. జాలీగా ఉంటుంది. నా మరి ఎన్ని కేసులు ఉన్నాయి? అవును, ఇంట్లో శారీనే కట్టుకుంటావా? కానీ నిన్న ఏమీ చేయరు కదా. అరే నేనే చెప్తున్నానుగా, అసలు ముట్టుకోను కూడా ముట్టుకోరు. కొట్టకండి సార్, కొట్టకండి సార్. నా వీసా ఇప్పుడే రెడీ ఈ వచ్చింది. విషయాన్ని నేను రెడీ చేస్తాను. కొట్టు. ఇంకా ఇదంతా దేవుడి ఆటలా అనిపిస్తోంది. ఏంటి? లేదు, నేను అడవికెళ్ళి మృహాన్ని చంపడం, నాకు బదులుగా కేసులో నా ఎక్స్ లవర్ హస్బెండ్ ఇరుక్కుపోవడం, ఇదంతా దేవుడి ఆటే కదా. కరెక్ట్గా చెప్పానా? మీ ఫ్రెండ్ అవడం వల్ల ఆయన ఇరుక్కున్నారు. నేను చాలా మంచాడు. ఖచ్చితంగా నా పేరు చెప్పడం. భాస్కర్ సార్, భాస్కర్. చెప్పింది కోసిందంతా భాస్కరే. తుపాకీ కూడా వాడిదే. టేస్ట్ అదిరిపోయింది. ఈ గొప్ప పని నేను చేసినప్పుడు కూడా పర్లేదు, క్రెడిట్ మొత్తం ఆడి తీసుకొని. మీరు ఇంకా కొంచెం కూడా మారనే లేదు. ఇంతకు ముందు కూడా ఇలాగే కదా చేసేవారు. లవ్ చేసే వాళ్ళకి చివరికి ఆ పేరే మిగులుతుంది. అబద్ధం చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్ని బెల్ చేసుకున్నావు, ఇంకా టైం ఉంది. గర్ల్ ఫ్రెండ్ని చూసి నేనేమో మోజు పడలేదు. ఎవరు ముందు పెళ్లి చేసుకున్నారు? నేనా? అది నేనే. అలా అయితే ఇది కూడా కాకినే, పోలీస్ కాదు. అలా అయితే ఏంటి జడ్జ్, మిగతా విషయాలనే? నగలో డబ్బులు తీసుకుని పెళ్లి చేసే మనిషిని నేను కాదు. ఒకవేళ లేకుండా పంపినా నేను ఒప్పుకుంటాను. ఏమంటావురా? సరిగ్గా చెప్పారండి. మన జార్జ్ అన్న కొడుకుకి ఇలాంటి అవమానం వద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడాలనుకుంటే? అవునవును, అది నిజమే. ఏంటి బాబు, మాట్లాడతావా? ఏం చేద్దాం, అలాంటివి అవసరం ఉండవులే. అలాంటివన్నీ మాలాంటి పెద్దవాళ్ళు నిర్ణయించాల్సినవి. ఏది ఏమైనా పెళ్ళైన తర్వాత తిరిగినా సరే, ఉన్నా సరే, ఏం చేసినా సరే నాకు ఇష్టమే. నేను చెప్పింది కరెక్టేనా? అవునండి. అదే కదా మన గొప్పతనం. వ్రతం అయిపోగానే పెళ్లి పెట్టుకుందాం. ఏమంటావు? అయితే సరే, ఇకపైన మనం లేట్ ఎందుకు చేయాలి? అన్నీ బాగా జరిగితే బాగానే ఉంటుంది. అయితే మేము బయలుదేరతాం. వెళ్ళరా? మంచిది. ఏంట్రా అక్కడే కూర్చున్నావు? రారా. ఏదో వింత వస్తువుని చూసినట్టు చూస్తున్నాడు. ఇది ఎందుకురా తిరగట్లేదు? అది నాకు నేర్పించలేదు. చెట్టు పైన ఎక్కడైనా ఇరుక్కుందా? నేను చెట్టెక్కనబ్బా. నాన్న నవ్వండి. మెల్లిగా మెల్లిగా ఇక్కడే చాలు చాలు. నీకు కూడా తెలియదు కదా. మంచి స్టిల్ తీసుకుందాం, ఓకేనా? అదే ఇట్రండి, లొకేషన్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ పెట్టా. దించు, ఇక్కడ దించు. ఏదో షూటింగ్ లా ఉంది కదా. ఒక్క నిమిషం. మధ్యాహ్నం లోపల అయిపోవాలా. కోడి బిర్యానీ చేయాలి కదా. హలో శ్రీనివాసు,
అవునవును మటనే కావాలంటే చూడు ఈ పని తర్వాత మన రేంజ్ మారిపోద్ది. ఏయ్ ఏమంటున్నావురా మటన్ బిర్యానీ మటన్ వేక చికెన్ వేస్తావా? అవునవును ఇకపైనే అలాగే అవునవును పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు, నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. అవును మనం ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్ వచ్చి తోస్తావా? నువ్వు వచ్చి చూడు మటనే, వచ్చి తినివెళ్ళు. అది కాదు బాబాయ్, తోయడానికి ఓ చేయేస్తే బాగుంటుంది. ఇంత కాస్ట్లీగా నేను చెప్పులు వేసుకున్నాను, నువ్వు నెట్టమనగానే నేను వచ్చి నెడతాను. ఆ? అవును మటన్ గిట్లనే చెప్తున్నారు, చూద్దాం వెళ్ళండి, ఏం వెళ్ళండి. చేస్తారో అని. అద్భుతం. ఏదేమైనా గానీ మనం వండినట్టుగా చేస్తే రాదు కదా. నేను వెళ్ళి డ్రోన్ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నా? ఆ భాస్కర్ ఇంట్లో ఫోటో తీసింది నువ్వే కదా? అవును సార్, షూట్ అండ్ షూట్ కంపెనీ అలీ అక్బర్. రా ముందు నువ్వు రా. ఎందుకు సార్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడేం డిస్టర్బ్ చేయకండి, మా అమ్మాయి కోసం ఫోటో తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు. తప్పుకోండి, ఏంటి మాట్లాడలేదు? వాడు వస్తానికి 2 రోజులు పట్టిద్ది, వేరే ఆవిడ చూసుకోండి. అరే, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆడకండి. నానా, నానా, నానా. ఏయ్, ఆగురా, వస్తున్నా. డిలీట్ అయిపోయిందని చెప్పావు కుదరా. సార్ ఈ ఎడిటింగ్ మాత్రం కాస్త బాకీ ఉంది. అదంతా అక్కర్లేదురా. ఓయ్ త్వరగా రావయ్యా, వీళ్ళందరూ ఎవరో చెప్పు. ఒక్కొక్కరుగా చూసి అడ్రస్ చెప్పు. సరే సార్, ఇతని పేరు తంగం, సార్కి బాగానే తెలుసు. ఏం సార్? వాడెవడో చెప్పవయ్యా. తనెవరో చెప్పు. ఈయన భాస్కర్కి ఈ మనిషి సార్, ఈ మనిషి అన్నిటికీ కారణం. ఈయన దగ్గర చాలా సార్లు చెప్పాను నేను, అయినా ఈ మనిషి అసలు ఆలోచనే లేదు సార్. ఏంట్రా? ఇదెవరు? ఇది భాస్కర్ వాళ్ళ బావ సార్, మంచి మనిషి. ఫోటో కోసం వస్తావుగా, అప్పుడు నీకు మాలేస్తానుండు. అలాగైతే పేపర్లో ప్రింట్ చేయి. ఆ రోజు భోజనాలకు వచ్చిన లిస్ట్ తీస్తున్నాం సార్. వంట చేసినవాడు, తిన్నవాడు, తీసుకువెళ్ళినవాడు అందరిని పట్టుకోండి, ఒక్కడిని కూడా వదలు కాదు. సార్ మినిస్టర్ గారు. ఏంటి మినిస్ట్రీ? సార్ చూడండి, ఒక్కడిని కూడా వదలు కాదు. రే తప్పేంటో తెలియకుండా తప్పు గురించి మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు సార్. ఆ రోజు అడవిలోకి వెళ్ళి దున్నను పట్టుకొని వచ్చి తిన్నారే, దాని గురించి అర్థమైందా? ఆయన ఏం చెప్పారు? చాలా పెద్ద విషయమే. మొదటి నేరస్తుడు ఊరిసిపెట్టి వెళ్ళలేదు, అందరూ దాంకొని ఉన్నారు. మినిస్టర్ని చూడకుండా వీళ్ళని పట్టుకుంటే వాళ్ళే బయటకు వస్తారు. ఎస్ సార్. కాఫీ, బ్లాక్ కాఫీ. మీకు వద్దమ్మా. తీసుకోండి. అయితే ఆయన మాత్రం తీసుకున్నారు. ఇదిగో. తాకండి, నాకే. ఆయన చూసాకే వెళ్ళాలంటే ఇలాగే కూర్చోవాల్సిందే. 2 రోజులైంది ఇక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడు వచ్చినా కూడా రేషన్ కొట్టుకి పంపించేస్తాను. ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు. ఏమిటి ఇలా చెప్తుంది? ఇక్కడ ఏం లేదు సార్. అదేగా నేను చెప్తున్నాను. సారీ సార్. వాడికి చెప్పండి మేము ఇక్కడే ఉన్నామని. నాకు మాట్లాడడానికి చాలా ఉంది, తర్వాత చెప్తాను. నేను ఆయన్ని చూడడానికి వస్తాను, నాకు మాట్లాడాల్సిన విషయాలున్నాయి. అన్నా ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? కోను, కప్పు, పాలైస్ అన్నీ ఉన్నాయి. నీకేం కావాలి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? వద్దొద్దు. నేను రాను సార్. సార్ వద్దు సార్, వదిలేండి. వద్దు సార్. నేనేం చేయలేదు సార్. కూర్చో, చెప్తాను కదా. చెప్పు, అవుతాను కదా. అంతా రెడీగా ఓకేనా? ఇక్కడ ఉండే కొండల ప్రదేశాల్లో ఆశ్చర్యానికి గుడిపెట్టిన వేట కేసు సమాధానం దొరకకుండా కూలి పని వెళ్ళొచ్చురా. నీ చెవులో ఒక హెడ్ సెట్ వెళ్ళరా ఇక్కడి నుంచి. ఏ సమాచారం అందలేదు. నువ్వే ఎవరా వీళ్ళంతా? ఒకటి నాకు తెలిసి నీ ముఖేష్ కుమార్, ఇంకొకటి టీ కొట్టపై పరమనోడ కొడుకు. చక్కగా టీ వేసుకుంటా ఉండేవాడు టీ కొట్లో. ఇప్పుడు వీరితో చేరి చెడిపోయాడు. ఈయన దగ్గర ఆ రోజు భాస్కర్ ఇంట్లో మాంసం తిన్న వాళ్ళ లిస్ట్ ఉంది. అలానా సార్?
అది నాకు కొంచెం ఇస్తారా? నేను అది టెలికాస్ట్ ఇప్పుడు చేసుకుంటాను కుదరదు. సార్. అందులో మీ అమ్మా నాన్న ఎవరైనా ఉన్నారని చూసిన తర్వాత ఎవడో కుదురుతుంది. సరేనా? రాయ్ నువ్వు కూలి పనికి వెళ్ళచ్చు కదరా. వెళ్దాం. వచ్చేస్తున్నారు కెమెరా వెళ్ళాక మైకులు వెళ్ళొచ్చు. పెట్టుకోవాలి. ఏంటయ్యా, అది చేపలు ఏంటంటే? లేదా? వాసన రావడం లేదు. పోదాం పదరా, బోర్ కొడుతుంది. ఉమ్, ఆహా, అందరూ వాట్సాపే చూస్తున్నారు అనుకుంటాను. ఎంతో బుద్ధిమంది చెప్పాను సార్, కానీ ఎవరు వింటలేదు. సర్వనా సార్ అక్కడ? సార్ రేంజ్ ఆఫీస్కి ఓ వెళ్ళారు. అలాగా, అయితే నేను బయలుదేరుతాను. అది సరే, ఫారెస్ట్ ఎలా ఉంది? ఆ? అందరూ జాలీగా ఉండండి, హై రేంజేగా. ఆ? మళ్ళీ వచ్చారా? ఇదే ఈ డిపార్ట్మెంట్కి పట్టిన గతి, ఫారెస్ట్. అందుకనే ఊర్లో వాళ్ళతో శాపాలు కానీ తిట్లు కానీ లేవు సార్. పేకాట ఆడే వాళ్ళ దగ్గర పిక్ ప్యాట్ కూడా కొట్టలేకపోయినా మేము ఇక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్. హ్మ్. మన డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఇంతే. అది లాండ్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. మన భాస్కర్ కేసు ఏమైంది? వాడిని పట్టుకున్నారా? ఆ, ఇంకా లేదు సార్. హ్మ్. దొరికితే నేను చెప్తాను, మీకు వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ ఏం పంపించక్కర్లేదు, నేను ఇదో వెళ్ళే దారిలో కనుక్కుని వెళ్దామని వచ్చా. నేను పంపిస్తానులే. సరే అయితే పంపించండి. మీకేం చేయాలనిపిస్తే చేయండి. హ్మ్. ఆ, తినడానికి జింక మాంసం ఉందా? పనస్ పండు మామిడికాయలు ఉండి కావాలా? ఆ, సరే అయితే వస్తాను. వస్తానా? నాకు తెలిసి ఈయన ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మన సర్వన సార్ పని పోతుంది ఖాయం. ఏయ్! ఏ డ్రైవర్, అయ్యో, వస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. అయ్యో, చూసేసాడా? అయ్య బాబోయ్. ఫాదర్ ఫాదర్ నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆశీర్వాదం ఒకటి ఉంచు. నేను ఫారెస్ట్ వాళ్ళ బండి అనుకున్నాను. ఫాదర్ బిజీగా ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. ఫాదర్ మీరు ఏదైనా చర్చిలో వర్క్ చేస్తున్నారా? నేను జనాల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం, ఆశీర్వదించడం నేను చేయట్లేదు. అయినా కూడా బాగుంది. ఒక్కింట్లో మగాళ్ళు లేరా? అందరూ అడుగుతున్నాం తిని దాక్కున్నారా? ఇంత ముందులాగా ఊళ్ళో ప్రజలు ఎవరు మర్యాద ఇవ్వడం లేదు. ఆగు. మోసం తిన్న ఫాదర్ అని అందరూ చూస్తున్నారు. అరే ఫాదర్ తింది మసాలా దోశ కాదు, అడుగుతున్నాను కదా. మర్యాదగా ఫాదర్ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఫాదర్ అని అంటున్నారు. దేవుడు ఉండబట్టే ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్ళాను, లేదంటే నేను ఈ రోజు లోపల ఉండేవాడిని కదా. ఆ రోజు అడుగుతున్న మోసం ఎలా ఉంది? చెబితే నాతో ఎక్కువ మాట్లాడుకో. నువ్వు మాట్లాడేదో నాకు అర్థమవుతుంది. నాతో పాటు ఉన్నాడు ఎక్కడో దాక్కున్నాడు. ఇప్పుడు చర్చిలో ఎవరూ లేరు. ఒంటరిగా చర్చిలో ఉండి నాకు చాలా బోరు కొడుతుందంటే నమ్ము. కావాలంటే నేను తంగానే పంపిస్తాను, తనకు బాగా తెలుసు. ఇలారా? ఏటే నీ పాప పుణ్యాలన్నీ అయిపోయాయా? ఫాదర్కి గుర్తులేదా? ఆ రోజు నేను పాప క్షమాపణ అడిగాను కదా. ఓ పని చేయి, తర్వాత పాప క్షమాపణ తీసుకునేటప్పుడు పాప క్షమాపణ గురించి అడుగు పో. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. కావాలంటే నేను జేబులో ఏ అక్కర్లేదులే, పో. అడుగుతున్న మాసం తింటే పాప క్షమాపణ అప్పుడు అయిపోతుందా? తెలుసులే పాప క్షమాపణ. ప్రభువా మమ్మల్ని కాపాడండి, మాకు సంతోషాన్ని ప్రసాదించండి. ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఫోన్నే కెలుకుతూ ఉంటావా? నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటున్నావు. మీ నాన్న లేకపోవడం నీకు బాగా వీలుగా ఉంది. అమ్మా, తను ఎప్పుడు ఫోన్లో వాట్సాపే చూస్తుంది. ఓ వచ్చాడు పెద్ద మనగాడు. నువ్వెవరో నాకు బాగా తెలుసు. నన్ను ఎందుకని తిడుతున్నా? ఏంటి? నాకు ఆకలిగా ఉంది, లేదంటే వెళ్ళి పడుకుంటాను. నీకు చదివేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ఆకలేస్తుంది. ఏంటా చప్పుడు? ఏదైనా పందై ఉంటుందా? కంచెలన్నీ వేసేగా ఉన్నాయి. మీ నాన్న ఇంట్లో లేదన్న విషయం పందులకు కూడా తెలిసే అనుకుంటా. ఏం కలకని మీరు నవ్వుతున్నారు? పిల్లలు ఏదైనా కాస్ట్లీగా ఆడుకునే వస్తువు తీశారంటే పెద్దోళ్ళు అది చెడిపోతుందని వెంటనే లాగేసుకుంటారు. పిల్లలు ఎంత ఏడ్చినా అది తిరిగి ఇవ్వరు. మీ అమ్మ కూడా అలాగే ఉన్నారు. నేను నా నుండి తీసుకెళ్ళిపోవడం ఇంకా నా కంట్లో అలా ఉంది. ఆ రోజు నువ్వు ఏడ్చినప్పుడు నేను కూడా బాగా ఏడ్చాను. చెప్పడం ఎందుకు ఆపేశారు? మాట్లాడేం ప్రయోజనం? ఏం లేదుగా. జీవితంలో ఆ రోజేగా నేను ఏడవడం మీరు చూశారు. ఏంటి నవ్వుతున్నారు? నీ పెళ్ళి నిర్ణయించిన తర్వాత నేను సంవత్సరంన్నరకి ఇంట్లో ఖాళీగానే కూర్చున్నా. నాకు డ్రైవింగ్ నేర్పించిన అన్నయ్య చెప్తూనే ఉంటారు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అంత సరిపోతుందని. అయిపోయింది. పెళ్ళయ్యాక 6 నెలలు పట్టింది రీనాతో నేను మాట్లాడడానికి. ఆ తర్వాత ఆలోచించాను ఇంకో జీవితాన్ని నేను ఎందుకు జరపాలని.
మర్చిపోయాను. అయితే మర్చిపోయారా? మర్చిపోక తప్పదు, ఎవరైనా మర్చిపోవాలి. నిజం చెప్పాలంటే మర్చిపోవడానికి చాలాసేపు పట్టదు. ఇంకా ఆలోచన వచ్చే వరకు మాత్రమే, ఇంకేం కాదు. కరెక్టే. అదెందుకు గుర్తుపెట్టుకోవడం?